మాట్లాడదాం. ఓకే ఓకే. అండ్ ఇది కొంచెం స్కిన్ ప్రాబ్లం ఉందమ్మా. ఓకే. యా. ఎప్పుడైతే చెరువులకు గండ్లు, పంటలకు ప్రజలను కడగండ్లు. ఎప్పుడైతే చెరువును నిర్లక్ష్యం చేశామో, ఓకే, ఈ పుడిగితే మానేశాం, అప్పుడు ఏమవుతుంది, ఆ స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోయింది. అలా తగ్గిపోయిన స్టోరేజ్ కెపాసిటీ వల్ల ఏం జరుగుతుంది, ఆ వచ్చిన వరద, చెరువులో వచ్చిన వరద అది అదుపు ద్వారా చెరువు కట్ట తెగిపోయి అది పబ్లిక్ డొమైన్లోకి వచ్చేస్తుంది, వ్యవసాయ భూమిలోకి వచ్చేస్తుంది, గ్రామాలకు వచ్చేస్తుంది, ఇప్పుడు మనకి పట్టణాలకు వచ్చేస్తుంది. దానివల్ల ప్రజలు పంట నష్టపోతున్నాయి విలేజ్ల్లో, ఇక్కడ గ్రామాల్లో ఇళ్ళలో నీళ్ళు వస్తుంది, బాధపడుతున్నాం. ఇవన్నీ కూడా సెల్ఫ్ మేడ్, మనం చేసుకున్నటువంటి తప్పులే. యా, అసలు మెయిన్ పాయింట్, చెరువులను తిరిగి మనం బాగు చేసుకోవడానికి ఏమైనా ప్రణాళిక ఉందా అంటే ఉందనే చెప్తుంది సైన్స్. ప్రతి చెరువుని, ప్రతి వాటర్ బాడీని, ప్రతి కుంటని, ప్రతి నదిని కూడా మనం బాగు చేసుకోవచ్చు. అది మన యొక్క సంకల్పం కరెక్ట్గా ఉంటే. పద్ధతులు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, దానికి మనకు కావాల్సింది ఏంటంటే కొంత సాక్రిఫైస్ కావాలి, కొంత పర్యావరణ పట్ల ప్రేమ కావాలి, కొంత ప్రభుత్వానికి స్థితిశుద్ధి ఉండాలి, అధికారులు సహకరించాలి, ప్రజలందరికీ దీని మీద అవగాహన కావాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం పుడిగితే ఎవ్రీ సమ్మర్లో ఒక చెరువుకి, ఒకప్పుడు మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం విలేజ్లో, నేను ఆదిలాబాద్లో చూశాను. నేను ఆదిలాబాద్లో ఒక చెరువు ఉంది అంటే ఆ చెరువు బెల్లూరు అని ఊరు ఉండేది, అది పెరిగంగ నది ఒడ్డున. అక్కడ చెరువు నది ఒడ్డున చెరువు పక్కన కూడా పురుగు తీసేవాళ్ళు, ఎవ్రీ సమ్మర్ తీసేవాళ్ళు. ఆ మట్టి తీసిన తర్వాత ఆ మట్టిని మళ్ళీ కుమ్మరోళ్ళకి ఇచ్చేవాళ్ళు మరి గుడ్డ తీసుకోవడానికి. ఆ పరిస్థితి ఎవ్రీవేర్ ఉండేది, నాట్ ఓన్లీ ఆదిలాబాద్, ఎవ్రీవేర్ గ్రామీణ ప్రాంతాల ఉండింది. కానీ కాలక్రమాన మన పట్టణీకరణలో అది కనుమరుగైపోయింది. ఎందుకు కనుమరుగైపోయిందంటే ఆ మట్టి లోపల ఉన్నది కూడా నిజమైన మట్టి ఉండలేదు, వ్యర్థాలు వచ్చేస్తున్నాయి, చెరువుల్లోకి డొమెస్టిక్ వేస్ట్ వచ్చేస్తుంది, మొత్తం డ్రైనేజ్ చెరువుల్లోకి చుట్టుపక్కల ప్రాంతాల నివసించే పబ్లిక్ డైరెక్ట్గా సివరేజ్ వదిలేస్తున్నారు. దానివల్ల ఆ చెరువులు పుడిగి తీయడం గగనమవుతుంది, కష్టమైపోతుంది, ఆ చెరువులో మట్టి పెరిగిపోతుంది, ఆ మట్టి కాదు అది వ్యర్థాలు పెరుగుతున్నాయి. దాంతోడు ఎక్కడైనా కొంచెం ఇండస్ట్రీ ఉందనుకోండి, ఆ ఇండస్ట్రీ మీద వేస్ట్ కూడా వచ్చేసి కలిసిపోతుంది. ఈ విధంగా ఒకవైపు చెరువుల లోపల పారిశ్రామిక వ్యర్థాలు, మరోవైపు డొమెస్టిక్ అంటే గృహ వ్యర్థాలు, ఇవన్నీ కూడా అత్యవసరంగా చేయడం వల్ల చెరువుల యొక్క స్వభావం మారిపోతుంది. మారిపోయి ఏం చేస్తున్నాయి ఆ చెరువులు, యాక్చువల్గా వాటి రియల్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల అవి వరద నీటిని స్టోర్ చేసుకోవడం అనేది తగ్గిపోవడం వల్ల ఆ వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చే వాటర్ ఏం చేస్తుంది అంటే వరద అవుతుంది, మనకి స్టామ్స్ వస్తున్నాయని, వరద వచ్చేస్తున్నాయి, కింద ఉన్నటువంటి కాలనీస్ కానివ్వండి, రోడ్లు కానీ ముంచేస్తున్నాయి. అది మనకు పెద్ద సమస్య. ఇప్పుడు మనం చూస్తున్న బెంగళూరులో కూడా ఇదే సమస్య, మొత్తం బెంగళూరు కాదమ్మా, వరల్డ్ వైడ్ సమస్య ఉంది. అయితే మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అప్పుడు ఎంత అంటే నేను ఏమంటున్నానంటే చెరువుల పరిరక్షణ లేదా చెరువుని పునరుద్ధరించడం లేదా చెరువుని మళ్ళీ పూర్వ తీసుకురావడం అనేది ఇప్పుడు కొత్తగా ఈ హైడ్రా చేస్తున్న కొత్త పని ఏం కాదమ్మా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సావ్యా అని మీ పేరు చెప్పదలుచుకుంది. ఏంటంటే ఈ కార్యక్రమం 2000లోనే 1996లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టాం. కానీ కొంతమంది చేసి వదిలేశారు. ఇక్కడ ఏంటంటే అప్పట్లో మనం అంతా ఆంధ్రాస్ కాబట్టి అప్పట్లో సామెత ఉండేది, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని చెప్పి. ఓకే, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అనేవాళ్ళు. సో ఈ ఆరంభ సూర్యత్వం లాగా ఇది మొదలుపెట్టి కార్యక్రమం మొదలుపెట్టి వదిలేసాం. అప్పుడు ఒక చిన్న అంటే కాలేజ్ స్టూడెంట్స్ తోటి, స్కూల్ పిల్లలతోటి ఒక సర్వే చేయించాం. యాక్చువల్గా ఊళ్ళలో మీ చెరువు గురించి తెలుసుకోండి అని చెప్పి ఒక ప్రైవేట్ సమాచారం, ఒక ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ చేయించాం. ఏంటి ఆ చెరువు పేరేంటి, ఆ చెరువు సర్వే నెంబర్ ఏంటి. ఇక మన ప్రశ్న అడగమ్మా, చెరువు సర్వే నెంబర్ ఏంటి నన్ను అడుగున్నాను. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, యూ హావ్ టు ఆస్క్. చెరువుకి సర్వే నెంబర్ ఏంటి నన్ను అడగాను తప్పకుండా. ఆ చెరువు వైశాల్యం ఏంటి, కొంత కబ్జా గురైందా, ఎంత పొడవు, ఎంత వెడల్పు కబ్జా గురైంది, ఆ తర్వాత మళ్ళీ దానికి పుడికి తీయలేదా, వెడల్పు, ఎత్తు, దాని మరువు ఎంత, దాని తూము ఎంత, దాని పర్యావరణ ప్రాంతం ఎంత, దాని ఆయకట్టు ఎంత అనేది మన ఊరి వాళ్ళమే, ఊరి పిల్లలే, స్టూడెంట్సే ఊరి చెరువుని సర్వే చేసి రెవెన్యూ రికార్డులో భద్రపరచాలి. అలా చేశాం, ఆ రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ ఊర్లో ఉన్నటువంటి పిల్లలకే బాధ్యత ఇచ్చారు, స్కూల్ పిల్లలకి చేశాం. రికార్డ్స్ ఉన్నాయి, తెలంగాణలో ఆంధ్ర నుంచి ఉన్నాయి. సో ఇది మనం మాట్లాడుకున్నాం, పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులు. ఇది సహజ పరిసరాలు, కొండలు, అడవులు, వాగులు, జలాశయాలు, నదులు, పచ్చిక బయలు
అన్ని కూడా మటుమాయమవుతున్నాయి. మానవునికి అనుకూలంగా మార్చుకునే పరిసరాలు, పంట పొలాలు, పంటతో అన్ని కూడా పోతున్నాయి. ఇలాంటి క్రమంలో మనకి చెరువులు కూడా మాయమవుతున్నాయి. కానీ ఈ చెరువులు మాయం అనేది నాగరికతకి బేసికల్గా ఏంటంటే మనం నాగరికత, మన మనుషుల నాగరికత, మన మానవ నాగరికత చూస్తే కనుక మనము ఎక్కడ నది ఉందో, ఎక్కడ వాటర్ ఉందో, ఎక్కడ చెరువు ఉందో అక్కడే మనం అభివృద్ధి చెందినాం. యూ స్పెల్ ఎనీ సిటీస్ ఫస్ట్ అభివృద్ధి చెందింది వాటర్ ఉన్న చోట మనిషి ఉండేవాడు. మనిషికి వాటర్ మధ్య ఒక మంచి అవిరవ సంబంధం ఉంది యాక్చువల్గా. ఇది తీసేసేయండి. ఓకే, నా సంబంధం ఉంది యాక్చువల్గా. ఒక మనిషికి వాటర్ మధ్య ఉన్న అవిరవ సంబంధం. వాటర్ లేకుండా మనిషి బతకలేడు. అది డే టు డే అవసరాలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేదా ఏ పని చేయాలి నీరు అనేది చాలా ఆధారం బేసికల్గా. అటువంటి నీటి వనరుల పట్ల మనం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వల్లనే మనకి పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎవ్రీబడి అడ్రస్సింగ్. అయితే ఇందులో మీకు చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే, మనం మాట్లాడే టాపిక్ కూడా మెయిన్ టాపిక్ ఏంటి అంటే, దీని మీద 2020లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని సెమినార్స్ పెట్టింది ఢిల్లీలో. అప్పుడు సమీర్ శర్మ గారు హెడింగ్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను అక్కడ ఒక 2 సెమినార్స్ అటెండ్ అయ్యాను. ఏంటి అంటే అర్బన్ లేక్స్, ద న్యూ కాన్సెప్ట్, అండ్ రూరల్ లేక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టణాలలో ఉన్నటువంటి చెరువులను, దెన్ అగైన్ పల్లెలోని చెరువులని డివైడ్ చేయమని చెప్పారు. డివైడ్ చేసి ఎంత మేరకు మనం పట్టణ చెరువులని మనం కాపాడగలుగుతాం. ఎందుకంటే మనం ఇప్పుడు మెమొరీస్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, మన పాతకాలంలో ఉన్నటువంటి చెరువు యొక్క భౌగోళ విస్తీర్ణం మనం తీసుకుంటే కనుక హైదరాబాద్ అనేది బాగులతో, తోటలతో చెరువు నిండిపోయింది. ఎవ్రీ 2 to 3 స్క్వేర్ కిలోమీటర్స్ మనకి ఒక చెరువు ఉంటుంది హైదరాబాద్లో. ఒక మనం ఎదిగితే కనుక గూగుల్ ఎర్త్లో ఎదిగితే, ఒక పాతదారు ఎదిగితే ఒక 2 నుంచి 3 స్క్వేర్ కిలోమీటర్ ఒక చెరువు ఉంటుంది, ఉండేది ఒకప్పుడు. ఓకే, ఒక మనం గట్టిగా స్లో చేస్తే 180 బఫర్తో దొరుకుతాయి మనకి హైదరాబాద్లో చేసుకోగలిగితే. అది హైదరాబాద్ ఘన చరిత్ర ఒకప్పుడు. కానీ ఇప్పుడు దాని ఆధారంగా మనం వెళ్ళగలిగితే మనము కూడా సాధించలేము. ఎందుకంటే పట్టణీకరణ పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ క్రమంలో మనం ఇంకా పర్యావరణాన్ని చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఆ చెరువుల్ని పూర్వస్థితి అంటే 2 రకాలు. ఒకటి, వాటిని మళ్ళీ ఎలా తీసుకొస్తాం అంటే ఎలా డిఫైన్ చేస్తావు దాన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ హుస్సేన్ సాగర్ ఉందండి. హుస్సేన్ సాగర్ అనేది నాకు తెలిసి చాలామంది 17-18 హెక్టార్స్ అని చెప్తారు, 100 హెక్టార్స్ చెప్తారు, 170 అంటే ఆ హెక్టార్స్ అనుకుంటే కనుక ఇటు డౌన్ స్ట్రీమ్ లోపల మనం చూసుకుంటే అప్ టు బషీర్బాగ్ వరకు, ఇటు అప్ స్ట్రీమ్లో చూసుకుంటే కనుక అప్ టు యశోద హాస్పిటల్ సుమజిగూడ వరకు అది చెరువు అలా ఉందంటారు. లేక్యూ లేక్ గెస్ట్ హౌస్ ఉంది, అసలు కూడా వస్తుందారా అంటారు యాక్చువల్గా. సో దాన్ని మనం ఇప్పుడు ఇఫ్ యూ టేక్ దట్ కన్సిడరేషన్ మనం న్యాయం చేయలేము. సరే, ఇప్పుడు మనము ఈ మాట చెప్తే మళ్ళీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు అది యాక్చువల్గా అది అదంతా కూడా అక్కడ వరకు మొత్తం చెరువే. దాన్ని మనం ఇప్పుడు కన్సిడర్ చేసాం అనుకోండి, అక్కడ ఐమాక్స్ తప్పే, కింద ఉన్నటువంటి ఇప్పుడు పాత వైస్రాయ్, ఇప్పుడు మ్యారిట్ హోటల్ తప్పే, ఇప్పుడు అసెంబ్లీ తప్పే, అసెంబ్లీ సెక్రటరీ తప్పే. సో ఏమంటే అవన్నీ మనం మాట్లాడలేము. అవన్నీ ఏంటంటే మాట్లాడేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఏంటంటే దానికోసం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పెసిఫిక్గా ఏం చెప్పిందంటే 3 meters డెప్త్ ఉంది, 10 hectares వరకు అట్లీస్ట్ వరకు చెరువు దాన్ని అర్బన్ లేక్స్గా ట్రీట్ చేయమని చెప్పి ఒక ఇట్ ఈస్ నాట్ ఎ సైంటిఫిక్ డెఫినేషన్ కాదు, వాళ్ళు సజెస్ట్ డెఫినేషన్ ఇచ్చారు. మినిమం ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కానీ దాన్ని తీసుకొని మీరు దానికి FTL నిర్ణయించండి, దానికి బఫర్ నిర్ణయించండి. ఆ చెరువు లోపల వచ్చే ఒకవేళ ఎక్సెస్ వాటర్ ఎప్పుడైతే వరద వస్తుందో దానికి వెళ్ళడానికి సంబంధించి ఛానల్స్ క్రియేట్ చేయండి, వరద నీటి ఛానల్స్ క్రియేట్ చేయండి, ఒక ఫ్రీ ఫ్లో పోయేలాగా ఏర్పాటు చేయమని చెప్పి ఆల్ స్టేట్స్కి గైడ్లైన్స్ ఇచ్చింది. కానీ ఆ గైడ్లైన్స్ ఎక్కడ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి తెలంగాణలో 2000 తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా HMDA చాలా లేక్స్ని అలా చేసింది యాక్చువల్గా. ఓకే, చాలామంది తెలియని విషయం ఏంటంటే, అదే అందరూ ఏదో మాట్లాడుతున్నారు, ఇది కొత్త రేవంత్ సర్కార్ కొత్తగా ఏమి చేయడం లేదు. ఆయన చేస్తుంది గత ప్రభుత్వాలు చేసేటువంటి పనిని ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు ఇప్పుడు. అది ఐ వాంట్ టు బ్రింగ్ టు నోటీస్ టు యూ. ఓకే, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన చేస్తుంది ఏంటంటే చెరువులు, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆయన రాజకీయంగా ఇప్పుడు ఎవ్రీ పొలిటీషియన్ వాంట్స్ ఈజ్ మార్క్. ఎవ్రీ పొలిటీషియన్ ఏం కావాలి, అతనికి తన పరిపాలనలో ఒక మార్క్ చూపించుకోవాలి. ఇప్పుడు వైఎస్ఆర్ పరిపాలన లోపల సంక్షేమాన్ని మార్క్ చూపించుకున్నాడు ఆయన, రైట్. అండ్ చంద్రబాబు నాయుడు ఈ ఆల్వేస్ రికగ్నైజ్డ్ బై ఈవెన్ IT పీపుల్, ఐటీని తీసాడు చెప్తారు. అలా ప్రతి ఒక్క పొలిటీషియన్కి ఒక మార్క్ కోరుకుంటాడు. ఈయన ఇఫ్ రియల్లీ యూ వాంట్ టు మేక్ ఎన్విరాన్మెంట్ అనేది మార్గా అనుకుంటే మాత్రం మన అదృష్టవంతుడు బేసికల్గా. ఒకవేళ ఏం మ్యానిపులేషన్ లేకపోతే సబ్జెక్ట్ కండిషన్ ఏం చేస్తున్నాడు ఆయన యాక్చువల్గా,
ఏదైతే చెరువులు ఎగ్జాంపుల్ జిన్నారం చెరువు ఉంది, ఇది అంతా కూడా ఇది చూడండి, మీరు చూస్తే ఇది బామన్కుంట జిన్నారం మండల్, మెదక్ జిల్లా, ఇప్పుడు సంగారెడ్డి జిల్లా. ఓకే. ఈ చెరువుని ఇట్స్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఎర్లియర్. సర్వే ఆఫ్ లేక్స్ ఎక్స్టెండెడ్ హెచ్ఎండి ఏరియా బామన్కుంట, దీనికి ఐడి నెంబర్ ఇచ్చారు. ఇది ఇంటర్నెట్ అవైలబుల్ ఉంది. ఆర్వీ అసోసియేట్స్ వాళ్ళు చేశారు దీన్ని. ఈ చెరువుకి బఫర్ ఏంటి, దీని ఎఫ్టిఎల్ ఏంటి, దీనికి కోఆర్డినేట్స్ ఇచ్చారు, కోఆర్డినేట్స్ కూడా ఇచ్చేసారు. మీరు చూస్తే దీన్ని చూస్తే మీరు బాగా చూడండి, మీకు ఈ చెరువు మొత్తానికి చుట్టూతా కోఆర్డినేట్స్ ఇచ్చారు. ఈ కోఆర్డినేట్స్ ఎంత డిస్టెన్స్ లోపల, ఎన్ని మీటర్ డిస్టెన్స్ లో దీని బఫర్ ఉంది, ఎంత డిస్టెన్స్ దీనికి ఎఫ్టిఎల్ ఉంది కూడా చాలా స్పెసిఫిక్ గా నిర్ణయించారు. అలా నిర్ణయించారు, అలా జరిగిన సర్వేని లెట్ మీ కంప్లీట్ అలా చేసిన దాన్ని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు, సబ్ డివిజన్ ఇరిగేషన్ వాళ్ళు, దీంతో పాటు రెవెన్యూ వాళ్ళు కూడా దీన్ని సర్టిఫై చేసి హెచ్ఎండి సర్టిఫై చేసి దీన్ని వన్స్ అపాన్ టైమ్ దే సబ్మిటెడ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. ఓకే ఓకే అండ్ దిస్ ఆఫీషియల్ రికార్డ్. దీన్ని ఈరోజు ఎవ్వరూ మార్చలేరు. ఏమన్నా అది చేసేటప్పుడు ఏమన్నా తప్పు జరిగి తప్ప ఈ రికార్డు మారదు. ఇప్పుడు హైడ్రా పోతుంది కూడా బేస్డ్ ఆన్ దిస్ రికార్డ్. అయితే ఇక జరిగిన తప్పులు ఏంటి అంటే ఈ రికార్డ్ని పక్కా పెట్టి లోకల్ పొలిటికల్ లీడర్స్ కానీ, కొందరు లోకల్ ఆఫీసర్స్ కానీ, ఐఎమ్ నాట్ స్పెల్లింగ్ ఆల్ ఆఫీసర్స్, ఎవ్రీవేర్ ప్రతి చోట వచ్చి ఎవ్రీవేర్ మంచిగా ఉంటుంది. కొంత లోకల్ ఆఫీసర్స్ కానీ, కొంత లోకల్ లీడర్స్ కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆర్ సంథింగ్ చేసి అమాయక జనాలకి ఆ ఎఫ్టిఎల్లో బఫర్లో కట్టేసి అప్రూవల్స్ ఇచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఓవర్ ది ఇయర్స్ అలా ఉన్నారు. ఇలా ఉన్న వాటిని గత ప్రభుత్వాలు ఎంటర్టైన్ చేసినాయి. నేను అది చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఆ దృష్టి లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైతే మిషన్ కాకతీయ చేశారో అంతర్ జిల్లాలో, అదే కాకతీయ కాకతీయ వాళ్ళు హైదరాబాద్ చేసి ఉంటే వాళ్ళు పనిచేసేవాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు మిషన్ కాకతీయ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ రెస్ట్ ఆఫ్ ఏరియాస్. అంటే గత ప్రభుత్వం మిషన్ కాకతీయ అనేది రూరల్ ఏరియాస్ లో చేసింది, హైదరాబాద్ లో చేసి ఉంటే ఓకే. ఇప్పుడు దాన్ని ఈయన తన మార్క్ కోసం ఇంకోటి ఏంటంటే ఈ హైదరాబాద్ నగరం చెన్నై లాగా మరో బెంగళూరు లాగా మునకూడదు, నా హయాంలో దీన్ని సరి చేయాలనే ఒక ఉద్దేశంతో తను దీన్ని ముందుకు వచ్చి చెప్తున్నాడు. చూస్తున్నాడు ప్రజెంట్ ఇప్పటివరకు అది కనిపిస్తుంది కంటికి. సో కొందరు మీరు అన్నట్టు బాధితులు ఉంటారు. ఎందుకంటే 10 years నుంచి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకునో లేకపోతే కమర్షియల్ యాక్టివిటీ పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు అవి వెళ్ళి కొడుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది బేసికల్గా. కానీ ఏంటంటే అది నగరానికి ఇన్ ఫ్యూచర్లో టోటల్గా అందరికి బాగుతున్నప్పుడు ఆ తప్పుని మనం ఎంకరేజ్ చేయలేం. కానీ ఈ